ఎక్కడికి వచ్చాం మనం వివాహానికి వచ్చాం. మంచి చల్లగా మీకు కూలింగ్ పెట్టారు, ఏసీ పెట్టారు, చక్కటి వాతావరణం ఉంది. దేవుడు మహిమపరిచినట్టుగా వివాహం ఘనమైనది అన్ని విషయాల్లో. కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఉండాలి. అన్నింటికన్నా కూడా ఇది సంతోషకరమైనటువంటి వార్త. ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ వివాహం జరుగుతున్న మేనవాళ్ళకి మేనల్లుడు ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్. హల్లెలూయా. దేవుడు వీరిని దీవించును గాక. ఆమేన్. ముఖ్యంగా మనమందరం కూడా వివాహాలు జరిగించుకునేటప్పుడు పెళ్లి పత్రిక వేస్తామేమో. పెళ్లి పత్రిక వేసి చర్చిలలో పెళ్లి ప్రకటన జరిగించిన తర్వాత ఆ పైన వాక్యం ఒకటి రాస్తారు ప్రతి పత్రికలో. మీరు చదువుతారో చదవరో దాన్ని చదువుతారు అందరూ. పెళ్లి పత్రిక రాగానే ఎవరు తనగానే పలానా వాళ్ళు తనగానే ఆ సరిలో సరిపోయింది అని చెప్పి పక్కన పెడతారు. అలా చేయకూడదు. పెళ్లి పత్రిక రాగానే దేవుడు వాగ్దానం ఏమి రాశాడు ఈ పెళ్లి పత్రిక మీద అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి వారై ఉన్నారు. అందులో వివాహం ఎబ్రియల పత్రిక రాసిన పెళ్లి పత్రిక 13-14 చెప్తాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అంటాడు. వివాహమే ఘనమైందా? ఇక వేరే ఏం ఘనం లేవా? ప్రతి ఒక్కళ్ళు అదే రాస్తారు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇటు వినాలి ఒక 10 నిమిషాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి మనం అందరం కూడా ఒక 5 నిమిషాలు మనం అన్ని పనులు అన్ని పలకరింపులు ఆపించుకుంటే దేవుడికి సంతోషం పెట్టే బిడ్డలుగా మనం ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాతనే జరిగిందా, లేకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే జరిగిందా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. లోకంలో దేవతలు అనబడే వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా పూజించేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వివాహం అనేది ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాతే దాన్ని ఘనపరిచాడు. హల్లెలూయా. తండ్రి దాన్ని ఆశీర్వదించాడు. దాన్ని వివాహముగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనము ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలోకి వచ్చినటువంటి పాపంతో వచ్చినటువంటి మనుషులమైనటువంటి మనము ఆయన సన్నిధికి చేరాలంటే ఈ భూమిని అంతటిని స్వతంత్రించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషము సమాధానం అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి కృపలతో జీవించాలని నీ మీద నా మీద ఆశపడి కనికరపడి ఆయన పరలోకం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి మనుషుల మీద జాలిపడి మీరందరూ కూడా నేను ఇచ్చినటువంటి ఈ భూమిని స్వతంత్రించండి, ఈ భూమిని నింపండి, ఆశీర్వాదాలు కలగాలంటే మీరందరూ ఒకరినొకరు ప్రేమానురాగాలు కలిగి ఒకరినొకరు ఆత్మీయతతో జీవించగలిగితేనే మాత్రమే మీరు నన్ను ఆశ్రయిస్తారు. మీలో కుళ్ళు, మీలో ద్వేషము, మీలో అనేకమైనటువంటి దుష్క్రియలు పెట్టుకుంటే నన్ను ఆశ్రయించరు. కానీ మీరందరూ ప్రేమగా ఉండాలంటే, మీరందరూ క్షేమంగా ఉండాలంటే, మీరందరూ ఒకరినొకరు ఆత్మీయతకు అనుబంధాలు మీ హృదయాల్లో కలగాలంటే మీకు ఒక వివాహం అనేటటువంటి బంధాన్ని ఏర్పాటు చేస్తున్నానని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి ద్వారా మనకు పలికినటువంటి గొప్ప గొప్ప సంస్కారవంతమైనటువంటి వివాహం. వివాహాలు అందరూ చేసుకుంటూనే ఉంటాం. అప్పుడే మనకి బంధాలు, బాంధవ్యాలు, సంబంధాలు అన్నీ కలిసి ఒకరినొకరు రక్త సంబంధికులుగా మనం సంతోషము సమాధానంతో జీవిస్తుంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆ మాట ఒకటే కాదు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పుకుంటాం. కానీ ఘనంగా జరిగించుకునేటటువంటి పనులేమో ఘనహీనంగా జరిగించుకుంటాము, ఘనంగా జరగనటువంటి పనులేమో ఘనంగా జరిగించుకుంటాం. ప్రియమైన దేవుడు ఆలోచించండి. కొంతమంది కొన్ని వివాహాలు అయితే ఎట్ల బట్ట చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పినట్టుగా, దేవుడు మాట్లాడమన్నట్టుగా, దేవుడు నడవమన్నట్టుగా మనం నడుస్తున్నామా, నడవట్లేదా అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన వారై ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషికి వివాహం జరిగితే ఆ కుటుంబము వర్తిల్లింపజేస్తే వారి పిల్లలు ప్రేమానురాగాలతో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సావాసాన్ని, దేవునితో కలిసి ప్రయాణం చేసేటటువంటి ఉన్నతమైనటువంటి కృపలోకి రావటానికి ఆ కుటుంబం కట్టబడాలి. ఆ కట్టబడాలంటే నిజమైనటువంటి రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం ఎరిగిన వారిపై ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు మనిషికి మనిషికి ప్రేమ, మనిషికి మనిషికి ఆదరణ, మనిషి మీద మనిషికి ఒక గొప్ప ఉత్సాహాన్ని కలిగింపజేసేటటువంటిది ఈ పెళ్లి బంధం. ఈ పెళ్లి బంధాన్ని దేవుడు ఎంతో గణపరిచాడు. ఆ గణపరిచినటువంటి వివాహాన్ని మనందరం కూడా గౌరవించి దీన్ని కొనసాగింపేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ పెళ్లి చేసుకున్నటువంటి వధువరుల ద్వారా వారికి పుట్టబోయేటటువంటి బిడ్డలు, వారి యొక్క పిల్లలు కూడా ప్రేమానురాగాలతో దేవుడు ఇచ్చినటువంటి
చేయబడినటువంటి పనిని, దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క రక్షణను, దేవుడు చేయబడినటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళ ఆత్మీయతలో ఎదుగుటకు దేవుడు కృప చూపులాగిన మనకి ఈ వివాహం అనేటటువంటి ఘట్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహం లేకపోతే మనం కూడా ఎవరికెవరో ఎక్కడ ఉంటామో, ఎవరు నీవు అన్నెవరో, తమ్ముడెవరో, పెళ్ళి సిస్టర్ ఎవరో, అక్క ఎవరో, చెల్లి ఎవరో, ఎవరు కూడా మనము సంబంధాలు కలిగి ఉండేవారు కావు. ఎప్పుడు కూడా ఈ వివాహం ఎప్పుడైతే దేవుడు గణపరిచి ఒకరినొకరు కలిపాడో అప్పటి నుంచి మనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఒక బంధంగా ఏర్పాటు చేసుకొని ఆ బంధాన్ని కలిపినటువంటి నిజరైనటువంటి యేసు క్రీస్తును మనము పొందుకున్నటువంటి బిడ్డలమై, సంఘములో అభివృద్ధి పడుతున్నటువంటి బిడ్డలమై, మన కుటుంబాలు కట్టుకుంటూ మన కుటుంబాల ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలను అనేక మందికి తెలియజేస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పగలిగినటువంటి గొప్ప ఖ్యాతిని మనం పొందుకుంటూ ఉన్నాం ప్రియమిత్రులారా. అదే రీతిగా మరియా కుమారి మరియు వేణు ఇద్దరు మేనకోడలు, మేనల్లులు ఇద్దరు కూడా ఈ రోజు వివాహ బంధంతో దేవుడితో ఏర్పరచబడినటువంటి వారు. వీరిద్దరు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలి, ఉన్నతమైనటువంటి కృపలో ఆశీర్వదకరంగా మార్చబడాలి, దేవుని సన్నిధిలో ఇంకా బలంగా వాడబడాలి. ఇప్పటివరకు అలాంటి స్థితిలో లేకపోయినను ఇక నుంచి అయినా నాకు వివాహం దేవుడు ఘనంగా జరిగించాడు, ఇక నుంచి మేము మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని సావాసానికి వెళ్ళి మా కుటుంబాలతో కలిసి మేము మా పిల్లలు అభివృద్ధి చేసుకుని దేవుడు మాకు చేసినటువంటి ప్రతి మేలుని మేము మా యొక్క సంఘములో ఒక సాక్షులుగా నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడని మనం ఎరిగి, కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా నూతనమైనటువంటి ఉదవరణలతో, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో వారు జీవించలాగున మనం అందరము కలిసి వారిని దీవించేటటువంటి బిడ్డలుగా ఉన్నాం. మనం ఈ లోక మనుషులమై ఉన్నాము, మనం దీవిస్తాము ఇక్కడ వరకు, కానీ వారిని సంపూర్ణంగా ఆశీర్వదించగలిగిన వాడు నీవు నేను ఆరాధన చేస్తున్న మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. కాబట్టి వారిని మనం అందరం కూడా ఆశ్రయిస్తే వారు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలను కూడా ఆయన ఆశీర్వదంగా మార్చగలిగిన వాడు నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము కూడా ఈ పవిత్రమైనటువంటి వివాహాన్ని జరిగించుకుంటున్నాం, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ఒకరినొకరు ఆదరించుకుంటున్నాం. ఎక్కడ కలవనటువంటి స్నేహితులు, ఎప్పుడు కలవనటువంటి బంధువులు, ఎప్పుడు కలవనటువంటి వారు కూడా ఈ వివాహ మహోత్సవంలో కలుసుకొని దేవుని ప్రేమను చాటేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒకరినొకరు శత్రుత్వాలు, ఒకరినొకరు బంధుత్వాలు, ఒకరినొకరు అనేకమైనటువంటి ఆలోచనలు కలగకుండా ప్రేమను పంచేటటువంటి యొక్క పెళ్లి విందులో మీరు కూడా పాల్పంపులు పంచుకొని అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో జరగాలని వీరికి దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యములు బట్టి వివాహం జరుగుతుండగా ఆ వివాహానికి వచ్చినటువంటి మీకు జరుగుతున్నటువంటి వీరిద్దరికి దేవుని కృప, మేలు, సంతోషాలు, సమాధానాలు ఎల్లప్పుడూ నిండుగా ఉండటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు కృప మీకు వారికి దేవుడు దయచేయునుగాక. ప్రియులారా, మిక్కిలి ప్రియులారా, మరి దేవుని సభకు వద్ద కూర్చున్నటువంటి అబ్బాయి వేణు కాకపోతే బాప్టిజం ఇచ్చి జోసెఫ్ అని పేరు పెట్టాను. మరి జోసెఫ్ అండ్ మేరీ మరి యంగ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్, వారిరువురు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారిగా దేవుని యొక్క నిర్ణయంలో జతపరచబడడానికి ఇష్టపడి సిద్ధపడి కూర్చున్నట్లుగా దేవుడు కనపరుస్తున్నారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి వివాహ కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు ఇంటి దగ్గర పెట్టొచ్చారు. మరి ఇప్పుడు నేను ఇంకొక 5 నిమిషాలు నేను మాట్లాడాలి, లేకపోతే పెళ్లి చేసేసేవాడిని. మరి మంగళసూత్రం ఇంటికాడ పెట్టొచ్చారు, మరి అది వచ్చేదాకా నేను మాట్లాడాలి. సరే పిల్లలా, ఇంతవరకు శ్రేష్టమైనటువంటి మాటను వాక్య గ్రంథంలో మరి వ్రాయబడిన సంగతులను ఎంతో వివరముగా మరి మనకు అందించినటువంటి దైవ సేవకులకు కుటుంబ పక్షంగా, అలాగనే బైబిల్ మిషన్ పర్పస్ ప్రార్థనా మందిరం పక్షముగా, బాల్మంచ పక్షముగా వందన మరణాలు తెలియజేస్తూ దేవుడు ఏర్పరిచినటువంటి ఘనమైనటువంటి స్థితి వివాహము. దేవుడు ఆది కాండమందు మనం చూసినప్పుడు సృష్టిని తాను సృజించిన తర్వాత 6 దినములు అన్నింటినీ అనగా భూమిని, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాదులను, జలరాశులను, అలాగే వృక్షాలను అన్నింటినీ కలుగు చేసిన తర్వాత మరి దేవుడు తన స్వరూపమందు తన పోలికి చొప్పున మానవుని చేదుననుకుని మానవుని భూమి నేల నుండి మంటిని తీసి ఆయన స్వరూపమే, ఆయన పోలికే, ఆయన శ్వాసనిచ్చి మరి ఆదామును కలుగు చేసిన వారై ఉన్నారు.
ఆదామును కలుగు చేసినటువంటి దేవుడు ఆదామును ఏదేను వనమునకు అప్పగించి ఏదేను వనములో ఆదాము నివాసము చేస్తూ ఉంటే దేవుడేమో పరలోక పట్టణందు నివాసము చేసేవారు. ప్రతిరోజు సాయంకాలము చల్లపూట పరలోకమును విడిచి భూలోకమందున్నటువంటి పరలోకం వంటి ఏదేను వనములోనికి ఆదాము గారి వద్దకు దేవుడు దిగి వచ్చేటువంటి వారు. ఆదాము యొద్దకు వచ్చినటువంటి దేవుడు ప్రతిరోజు వారితో ముచ్చటిస్తూ ప్రతిరోజు వారిని దీవిస్తూ ఉండేవాడు. అయితే ఒక దినమందు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సృష్టిలో ఉన్న సకల జలచరాశులన్నింటినీ కూడా ఆదాము యొద్దకు పంపించి ఆదాముతో దేవుడు అన్నాడు, అబ్బాయ్ నీ ఎదురుగా వచ్చుచున్నటువంటి వీటన్నింటికి పేర్లు పెట్టు అన్నాడు. నామకరణ మహోత్సవాలు మొట్టమొదట ఆదాము చేత దేవుడు పెట్టించాడు. మరి ఆదాము ఆ రోజున పెట్టిన పేరు ఈ రోజు వరకు ప్రతి పక్షికి, ప్రతి జంతువుకు, ప్రతి జలరాశికి, భూమి మీద ఉన్న సమస్తానికి కూడా ఆదాము ఏ పేరు పెట్టాడో అదే పేరు ఈ రోజు వరకు ఉంది. చాలా సంతోషం. అయితే ఆదాము వీటన్నింటికి పేర్లు పెడుతూ ఉన్నప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చిందట, అన్నీ రెండేసి ఉన్నాయి, నేను మాత్రమే ఒక్కడగా ఉన్నాను అని అనుకున్నాడట. ఆ మనస్సు ఆదాములోనికి రాగానే ఆదామును పిలిచి ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దానిని మాంసముతో పూడ్చి అవ్వగా తయారు చేసి ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఏమండి, అంతవరకు ఒంటరిగా ఉన్న ఆదాము దగ్గరికి క్రొత్త రూపం, క్రొత్త స్థితి, క్రొత్త అలంకారం ఎదురుగా రాగానే ఎవరు ప్రభువా ఈవిడి అనాలి. కానీ ఆదామునకు తెలుసట ఆదాము యొక్క హృదయంలో ఉన్న కోరికను దేవుడు తీరుస్తాడని. వెంటనే అవ్వమును చూడగానే ఆదాములాగానే అవ్వమ్మ కూడా ఉంది. అందుచేతనే అవ్వమును చూడగానే ఆదామన్నాడు, ఈమె నా ఎముకలలో ఒక్క ఎముక, ఇది నా మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడినది కనుక నాది లేక నాది అని అన్నాడు. ఈ వృత్తాంతం అంతా బైబిల్ గ్రంథంలో లిఖితమైంది. నిజమే, ఆనాడు ఆదామునకు సాటి అయిన సహాయమును సమకూర్చిన తండ్రి ఎందుకొరకు ఆ సాటి అయిన సహాయం ఇచ్చాడు? ఒంటరిగా ఉన్నాడనే కాదు, గాని భూమి మీద ఆదాము యొక్క సంతానము అనబడిన దేవ సంతానము భూమి మీద దేవుని రాజ్యముగా వ్యాపించబడాలి. అందుచేతనే ఆదాములకు జత చేశాడు అవ్వమ్మని. అందుచేతనే ప్రియమైన వారులారా, ఆ ఆది దంపతులైనటువంటి ఆదామముల యొక్క ప్రేమ కలయికను బట్టి భూమి మీదకి మనుష్య జాతి అనేటువంటిది ఉద్భవించింది. మనుష్య జాతి దేవుడు భూమి మీద కలుగు చేసిన తర్వాత వారికి మొట్టమొదటిగా దేవుని ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇందాక దైవ సేవకులు చెప్పినట్లుగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని లోపరుచుకునండి, దానిని ఏలుబడి చేయండి. ఇది ఫస్ట్ బ్లెస్సింగ్ ఇన్ బైబిల్, మొదటి ఆశీర్వాదము బైబిల్ గ్రంథంలో. అయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో రాస్తూ ఒక మాట అంటున్నాడు, మీరు ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా,